అంటే నేను విన్నది ఏంటంటే వేరే దేశం నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ మతాల్ని, ఏదైతే క్రిస్టియన్ మతాన్ని ప్రధానంగా ఇంప్రూవ్ చేయడానికి, డెవలప్ చేయడానికి వేరే వేరే దేశాల నుంచి, అంటే లైక్ ఇంగ్లాండ్ లేకపోతే అమెరికా, ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు అనేది విన్నా. అది వాస్తవమేనా నిజంగా? అంటే చర్చిల మీద కావచ్చు, పాస్టర్ల మీద కావచ్చు జరుగుతుందా? ఎట్లా జరుగుతుంది? జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మీరు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎఫ్సిఆర్ఏ లైసెన్స్లు చాలా ఆర్గనైజేషన్ క్యాన్సిల్ చేశారు. కొన్ని వేలల్లో క్యాన్సిల్ చేశారు. అందులో ప్రధానంగా ఈ క్రిస్టియన్ మిషనరీసే ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్తారంటే భారతదేశం ఒక అనాగరిక దేశం, ఇక్కడ ప్రజలకి నాగరికత తెలియదు, మేము వీళ్ళని యేసు వైపుకు నడిపిస్తాం, అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకుంటారు. అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఒక సిద్ధాంతం ఉంటుంది, వైట్ మెన్స్ బర్డెన్, శ్వేత జాతీయుల బాధ్యత అని ఒకటి ఉంటుంది. వైట్ మెన్స్